ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాక్ ఆర్మీతో పాటు అక్కడి ప్రజల వెన్నులో భయం మొదలైంది. ప్రస్తుతం అక్కడి జనాలను ఇండియా ఫోబియా వెంటాడుతోంది. పాకిస్తాన్లోని గగనతలంలో ఏ విమానం కనిపించినా ఇండియా మాపైన దాడి చేస్తుందనే భయంతో పరుగులు తీస్తున్నారు పాకిస్తాన్ ప్రజలు. హైదరాబాద్లోని నాంపల్లి ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగుడు వ్యక్తిని అతి కిరాతకంగా కత్తులతో నరికి చంపాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాంపల్లిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఒక దుండగుడు వచ్చి ఒక గుర్తు తెలియని వ్యక్తిని అయితే అతి కిరాతకంగా కత్తులతో నరికి చంపాడు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు అయితే మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. ఇక కేసును నమోదు చేశారు పోలీసులు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలియాల్సి ఉంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అసలు ఏం జరిగింది? ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఆ దుండగులు ఎవరు? సీసీటీవీ ఫుటేజ్ లో ఒక పిక్చర్ అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు ఏదైనా క్లారిటీ ఇచ్చారా? అంటే 11 గంటల సమయంలో నాంపల్లి క్యాన్సర్ హాస్పిటల్ ఎదురుగా ఒక వ్యక్తిని, అయాన్ కురేష్ అనే వ్యక్తిని బైక్ పై వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు వచ్చి అతన్ని అడ్డగించి బ్యాట్లతో దాడి చేసి ఆ తర్వాత కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి చంపి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటన పైన నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని చెప్పేసి నిర్ధారణకు రావడం జరిగింది. ఎవరైతే నిందితులు ఉన్నారో హత్య చేసి పారిపోయిన ముగ్గురి కోసం 2 టీంలను ఏర్పాటు చేసి పోలీసులు గాలిస్తున్నారు. ఆ మృతుడి బంధువులు కూడా పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. వారిని ఎవరైతే పారిపోయారో, హత్య చేసి పారిపోయినటువంటి ముగ్గురు నిందితులు, వారికి ఏమైనా తెలుసా అనే దానిపైన వివరాలు ఆరా తీస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని కూడా పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. అయితే జువైనల్ కోర్టుకి వచ్చి తిరిగి వెళ్తుండగా 11 గంటలకు పక్కా ప్లాన్ ప్రకారం ఈ హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతుడు న్యాయవాది ఉన్నాడు. ఈ కేసుకు సంబంధించి కోర్టులో, జువైనల్ కోర్టులో అతని తరపున వాదనలు వినిపిస్తున్నటువంటి న్యాయవాది ఉన్నాడు. ఆయన ప్రస్తుతం నాంపల్లి పోలీస్ స్టేషన్కే రావడం జరిగింది. ప్రస్తుతం ఆయనతో ఒకసారి మాట్లాడదాం. ఏం జరిగిందండి? పొద్దున ఎన్ని గంటలకు కోర్టుకు వచ్చాడు? తిరిగి ఎప్పుడు వెళ్తున్నాడు? మార్నింగ్ 10:30కి వచ్చిన ఆయన కోర్టుకు. 11 వరకు ఆయన పేషీ అయిపోయింది. దాని తర్వాత ఆయన వెళ్ళిపోయినా. హాఫ్ అన్ అవర్ తర్వాత మాకు కాల్ వచ్చింది ఇక్కడ నుంచి, నాంపల్లి పోలీస్ స్టేషన్ నుంచి. ఆయన ఫాదర్ కాల్ వచ్చిన ఫస్ట్. ఆయన మాకు కాల్ చేసిన. మేము ఇన్స్పెక్టర్ కాల్ చేస్తే ఏంటంటే ఇక్కడ రండి సార్ అని అడుగున్నాం. మేము ఇక్కడ వస్తే మాకు చూపించిన, సార్ ఇది బాడీ ఉంది, ఎవరు ఐడెంటిఫై చేసిన అది మా క్లయింట్ అయాన్ ఖురేషి. అంటే ఇప్పుడు ఏ కేసులో అయాన్ ఖురేషి కోర్టుకు వచ్చాడు? కేసులో ఒకటి కంచన్ బాగ్ది ప్రీవియస్ కేసు ఉంది, 2020ది మర్డర్ కేసు ఉంది. ఆయన జువెనైల్ అక్యూజ్ దాని మీద. అది కేసు కోసం వచ్చిన ఇక్కడ. అది కేసు కథం ఇప్పుడు 3 పేషీలో కథం అవుతుంది. దానికోసం వచ్చిన ఆయన. ఈ రోజు విట్నెస్ కూడా క్లోజ్ అయింది. 10 విట్నెసెస్ క్లోజ్ అయింది. ఆయన వస్తలేదు విట్నెసెస్. దానికోసం జడ్జ్ గారు క్లోజ్ చేసిన విట్నెసెస్. అంటే మీరు ఎన్ని గంటలకు కలిసి మీ దగ్గరకు వచ్చి కలిసిండ పొద్దున్న కోర్టులో? మార్నింగ్ 10కి కలిసిన మాకు పేషెంట్ అయిన తర్వాత ఆయన ఇంటికి స్టార్ట్ చేసిన. మేము అక్కడ నాంపల్లి కోర్టుకు పోయినాం. మేము ఎవరు హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు? ఏమని చెప్పి తెలియదు సార్ మాకు. అది మాకు తెలియదు. పోలీస్ వాళ్ళు. ఏం చేస్తాడు అయాన్ గురించి? స్టూడెంట్ ఉందా, ఇప్పుడు స్టడీస్ ఖతమైంది, ఇంటర్ అయిపోయిందా, ఇప్పుడు హాలిడేస్లో ఉన్నారు. వాళ్ళ ఫాదర్ ఉన్నారు. ఏం జరిగిందండి అసలు? ఎవరు చంపారు అనుకుంటున్నారు? ఏమైనా ఎవరి మీద అనుమానం ఉందా మీకు? अनुमान में केस नलुस्ती केस चल रहा साहब हमारा केस चल रहा। वो उम्र उनकी 16 साल थी, उम्र कुछ भी नहीं थी उनकी। तो उन्होंने केस में उनको देखे ऐसा करे बोल के रख लिए थे, उनको केस में बुक कर लिए थे वो। तो केस चल रहा। वो केस में जो है ना पेशी थी, उनकी पेशी थी। तो तुम्हारा है नहीं क्या, मतलब मेरा ये है साहब बोल के बताया उन्हें। बताने के बाद में जो है ना जा रहे थे उन्होंने, जाते से खुद मार दिए साहब। हमारे को वो होना सब अन्याय होना सब। क्या करता है अयान? क्या करता है? एक ही बात कर लेता साहब। एक ही बेटा है, बड़े घर का एक ही बेटा है साहब। 2 घर है मेरे को, बड़े घर का एक ही बेटा है। एक ही बेटा है बड़े घर का। वो उन करके अम्मा बहनों को पाल लेता हूँ, काम करके।
कितने बजे को घर से आया? 8 बजे निकला हूँ। 8 बजे निकला, पेशी है मैं करके आता हूँ, चल दूँ बोले तो नहीं तुम्हारी ज़रूरत नहीं है, मैं कब लेके गया तुम्हारे को, हम हमारे संगा दोस्त रहता, हम जाके आता, कुछ भी नहीं है वैसा, तुम न को चलो बोल के गया। क्या सस्पेक्ट को आपको दिखाया ना, उनको मालूम है आपको? वो मालूम है, बच्चों को मालूम हो रहा कुछ, कौन है कौन है मालूम हो रहा, उनके मरगास वाले के भाई के बच्चे हैं बोल के कुछ बता रहे हो। ये रिवेंज का मर्डर है। रिवेंज का मर्डर। क्या पूछ रहा पुलिस वाले को? आपको उनको पकड़ता है बोले क्या? पकड़ता बोल रहा, हमारे को अन्याय होना सब पकड़ना, हमारे को पकड़ना। అయితే 2020లో కంచన్బాగ్లో ఒక హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. అదే కేసులో జువెనల్ కోర్టుకి ఈరోజు అయాన్ వస్తున్నాడు. అయితే వారికి సంబంధించి ఒక మర్డర్ కేసులో వాళ్ళ తండ్రితో పాటు మరికొంతమంది నిందితులుగా ఉన్నారు. వాళ్ళే ఈ రివెంజ్గా ఈ హత్యను చేసుంటారని చెప్పేసి కూడా అయాన్ కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. వారికి సంబంధించిన ముగ్గురు టీవీ ఫుటేజ్ని కూడా పరిశీలించారు. వారే ఈ హత్య చేసి ఉంటారని చెప్పేసి కూడా అనుమానిస్తున్నారు. వారి బంధువులకు సంబంధించి ఎవరైనా సుపారీ ఇచ్చి హత్య చేయించారా, లేకుంటే వారే అందులో పాల్గొన్నారా స్వయంగా అనే దానిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2020లో కంచన్బాగ్లో మర్డర్ కేసు నమోదైంది. ఆ మర్డర్ కేసులో అయాన్ తండ్రితో పాటు అయాన్ మరికొంతమంది నిందితులుగా ఉన్నారు. ఆ కేసే కోర్టులో ట్రయల్ నడుస్తుంది. ఆ ట్రయల్లో భాగంగా ఈరోజు తేదీ ఉంటే ఈరోజు అటెండ్ కావడానికి అయాన్ వచ్చాడు. వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలోనే 11 గంటలకి ముగ్గురు విచక్షణ రహితంగా అటాక్ చేశారు. అతను ఒక్కడే వస్తున్నాడని తెలుసుకొని మహావీర్ హాస్పిటల్ ఏదైతే నాంపల్లిలోని క్యాన్సర్ హాస్పిటల్ ఎదురుగా అయాన్ని అటాక్ చేసి ముగ్గురు ఒకరు కాళ్ళు పట్టుకొని ఒకరు కత్తితో గొంతు కోసి ఆ తర్వాత విచక్షణ రహితంగా కత్తిలతో దాడి చేసి చంపి అక్కడి నుంచి పారిపోయినట్టుగా అక్కడున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. నాంపల్లి పోలీసులు 2 టీంలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. త్వరలోనే వారిని పట్టుకున్న తర్వాత అన్ని వివరాలు కూడా బయటకు వస్తాయి. ఈ హత్యకు సంబంధించిన కేసుకు సంబంధించి డీటెయిల్స్ అన్ని అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ 11 గంటల సమయంలో ఈ హత్య నాంపల్లి క్యాన్సర్ హాస్పిటల్ ఎదురుగా జరగడంతోనే ఒక్కసారిగా ఉలుక్కు పడ్డారు. ఎందుకంటే పట్టపగలే అందరూ చూస్తుండగానే అయాన్ ఖురేషిని అత్యంత దారుణంగా అక్కడ హత్య చేసి దుండగులు పారిపోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వారిని పట్టుకొని కఠినంగా శిక్షించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా అయాన్ తండ్రి చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక నాంపల్లి